నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేయాలని ప్రధాని మోదీ బాధ్యత వహించాలంటూ మైబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. దిష్టిబొమ్మ మంటను ఆర్పుతుండగా రూరల్ సిఐ అంజలి చేతికి స్వల్ప గాయమైంది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి అజయ్ సారథి మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వంలో ఎన్నో ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని, దీంతో లక్షలాది మంది విద్యార్థులు నష్టపోయారని, మనస్తాపానికి గురైన విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జీ చేయడం దుర్మార్గమన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాటర్ పెట్టకండి మేడం, ఎక్కువైతే మేడం వాటర్ పెట్టండి మేడం, వాటర్ పెట్టకండి. నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం గత 12 ఏళ్ల పాలన లోపల ప్రతి ఒక్క ముఖ్యమైనటువంటి అన్ని పరీక్షలు పెద్ద ఎత్తున లీకేజీలు కావడం జరిగింది. దాంతో విద్యార్థులు అనేక సందర్భాల్లో తమ యొక్క విద్యా అవకాశాలను తీవ్రంగా నష్టపోయిండ్రు. ఆ ఆవేదన దీర్ఘకాలికంగా గత 12 సంవత్సరాలుగా అంతర్గతంగా దాగి ఉన్నది. అయితే ఈసారి జరిగినటువంటి నీట్ మరింత పెద్ద ఎత్తున అక్రమాలు జరిగి నీట్ పేపర్ లీకేజ్ జరగటం జరిగింది. దాంతో అనేక మంది విద్యార్థులు, భవిష్యత్తు డాక్టర్లు ఇవాళ ఆత్మహత్య పాల్పడినటువంటి విషయం మనకు తెలుసు. ఈ నేపథ్యంలో రెండవసారి మళ్ళీ రీ ఎగ్జామ్ నిర్వహించిన తర్వాత కూడా అనేక అనుమానాలు రావడంతో పెద్ద ఎత్తున ఢిల్లీ లోపల మరి విద్యార్థులు తమ యొక్క నిరసనను వ్యక్తం చేస్తూ ఉంటే, శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల మీద మరి పెద్ద ఎత్తున మొన్న ఏదైతే విద్యార్థుల మీద హింసాకాండకు పాల్పడడం జరిగింది. తీవ్రమైనటువంటి లాఠీ చార్జీ, కని విని ఎనగని రీతిలో భవిష్యత్ భావి భారత పౌరుల మీద జరిగినటువంటి దమనకాండ, హింసాకాండ శోచనీయం. దాని మీద మరి భారతదేశ ప్రభుత్వం, నరేంద్ర మోడీ తక్షణమే బాధ్యత వహించాలి, వైదొలగాలి. ముఖ్యంగా నీట్ పేపర్ లీకేజీకు ప్రధానమైన బాధ్యత